హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రావెలర్ లక్కీ. ఈరోజైతే మనం ముంబై ఎయిర్‌పోర్ట్ నుండి హాంకాంగ్ వెళ్తున్నాం. ముంబైలో వర్షాల వల్ల ఒక 1 అవర్ డిలే అయిపోయింది. మన టాపిక్‌లో వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా! ఇదే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. టెర్మినల్ 2 అనమాట. ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లన్నీ ఉంటాయి. మనం ఎక్కడికెళ్ళాలన్నా టెర్మినల్ 2కే రావాలి. మన ఎయిర్‌పోర్ట్‌లో ఎంటర్ కాకముందునే బయట పెద్ద బోర్డ్ ఉంటది. అందులో మొత్తం ఫ్లైట్ టైమింగ్స్ మొత్తం ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే బయట పోలీసులు మొత్తం చెక్ చేస్తారు. నేను కూడా లైన్‌లోనే ఉన్నాను. ఇంకో లైన్ కనబడుతుంది కదా! అక్కడ మొత్తం చెక్ చేస్తారు. నాదైతే సీడీసీ పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్ చెక్ చేసి లోపలికి పంపించేశారు. లోపలికి రాగానే ముందు బోర్డింగ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. ఒకసారి బోర్డింగ్ మనది అయిపోయిందనుకో, మనం ఎక్కడున్నా ఎవడు పట్టించుకోడు. 3 అవర్స్ ముందుగానే బోర్డింగ్ చేసుకోవాలి మనం ఫ్లైట్‌కెళ్ళాలంటే. ప్రతిదీ జోన్‌ల వైస్ డివైడ్ చేసి ఉంటది. కనిపిస్తుంది కదా! జోన్ డి, సి, బి అని. నాదైతే జోన్ ఏ వచ్చింది. ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. పాపలైతే దారి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. నేనైతే బోర్డింగ్‌కైతే వెళ్ళిపోయా. వీళ్ళతో మనకెందుకని. ఇంకో లగేజ్ మొత్తం పెట్టేసాను. హెయిర్ హోస్టర్ అయితే బావుంది. కాకపోతే వీడియో అయితే తీయొద్దంది. అంతా మనకెందుకని మన టికెట్లు మన చేతిలో పెట్టుకొని కిందది మీదది మూసుకొని తిన్నగా నడిసేసాను. ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటోళ్ళు తక్కువేం కాదు. ఇలాంటి సరుకులు బోలెడు కనిపిస్తాయి కదా అనుకోని తిన్నగా ముందుకొచ్చా. నెక్స్ట్ అయితే ఇమిగ్రేషన్ ఒకటుంది. ఇగో ఇమిగ్రేషన్ దగ్గరికే వస్తాం. ఇమిగ్రేషన్ దగ్గర అయితే పెద్ద క్యూ ఉంటది. ఇమిగ్రేషన్‌కి ఒక హాఫ్ అన్ అవర్ పడతది. ఇమిగ్రేషన్ చేసుకొని లోపలికొచ్చిన తర్వాత మొత్తం డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇవి కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అనమాట. మనకి పర్ పర్సన్‌కైతే 5 లీటర్స్ వరకు అలౌ ఉంది. ఇదేం కర్మరా దేవుడా! ఇదైతే ఆఫర్‌లో పెట్టిన బైక్. కాకపోతే అది మనకు రాదు. జస్ట్ షో చేయడానికి అలా పెడతారక్కడ. మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5 లీటర్ వరకే అలౌ చేస్తారు. 5 లీటర్ కంటే ఎక్కువ పట్టుకెళ్ళామనుకో కస్టమర్స్ మొత్తం దెంగేస్తారు. ఈచ్ పర్సన్‌కి 5 లీటర్సే అలౌ ఉంది. ఏ వైన్ తీసుకున్నా, ఏం తీసుకున్నా. నాకు తెలిసినంత వరకైతే ఎయిర్‌పోర్ట్‌లో కొనేవాళ్ళకన్నా ఇలాగా చూసేవాళ్ళే ఎక్కువ మంది. అందులో నేను కూడా ఒకడిని. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో అయితే మొత్తం గుంటలే అమ్ముతారు. మనం గుంటలు చూడడానికైనా ఎళ్ళాలి. నాకేం చేయాలో తెలియట్లేదు. అలా కొంచెం ముందుకెళ్ళేసరికైతే పాపైతే తెల్లగా కనబడుతుంది. మరి ఏ సబ్బు వాడుతదో. అంకుల్ కూడా నాలాగా అదే పనిలో ఉన్నట్లున్నాడు చూడడంలోనే. ఇదిగో కనిపిస్తున్నాయి కదా! అలాంటి బోర్డులు ఎయిర్‌పోర్ట్‌లో చాలా దగ్గరలుంటాయి. నా ఫ్లైట్ అయితే చూసేసరికి 2 అవర్స్ డిలేలో ఉంది. ముంబై ఎయిర్‌పోర్ట్ అయితే చాలా బావుంటది చూడడానికైతే. లోపల విజువల్స్ గాని, లోపల షాప్స్ అయినా, ఏవైనా సరే ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. ఇంకా తిరగాలనిపిస్తది ఎయిర్‌పోర్ట్‌లో. మనకి ఏం పని లేదు కదా! ఆల్రెడీ 2 అవర్స్ డిలేతో ఉంది ఫ్లైట్. ఇంకేం చేస్తామని చక్కగా ఒక రౌండ్ యేసేసాను. ఇక్కడికొచ్చి చూసేసరికైతే పెద్ద పర్వతం మీద కూర్చున్నట్లుంది. చూసి నేనే జడుచుకుంటూ పక్కకెళ్ళిపోయా. చూడండి మన హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కూడా అదే విజువల్స్ చేస్తున్నారు. పక్కనే పూసా షాప్ ఉంటే అలాగొచ్చి ఒక లుక్కేసా. పర్లేదు బానే ఉన్నాయి. అమ్మాయిలకి అవి తేవద్దండి ఇక్కడికి. ఆకలైతే మామూలుగా ఎయట్లేదు మామ. చాలా ఆకలిగా ఉంది. ఎక్కడ ఏముందా అని వెతుకుతున్నాను. ఎక్కడైనా డామినోస్ గాని, కేఎఫ్‌సీ గాని ఉంటే చూస్తున్నాను. కాకపోతే ఎక్కడ చూసినా సరే ఈ పనికిమాలిన షాపులే కనబడుతున్నాయి తప్ప మనకు అవసరమైనదైతే ఎక్కడా కనిపియట్లేదు. ఓపికతో కొద్దిగా ముందుకలా నడిచాను. నడుస్తూ ఈడేదో బీర్ షాప్ ఉన్నట్లుంది. మనకి బియర్ అయితే అవసరం లేదు. మనకు కావాల్సింది కేఎఫ్‌సీ. మొత్తానికైతే బర్గర్ కింగ్ దొరికింది మామ. చాలా ఆకలిగా ఉంది. ఆర్డర్ పెట్టాను. మనకు కావాల్సిన సరుకైతే మనకి వస్తుంది. మళ్ళీ లేట్ చేయకుండా మొదలు పెడదాం. అసలే చెప్పాను గదా! మనకు ఆకలి ఎక్కువని. దాంతో పాటు 2:00 వరకు వెయిట్ చేయాలి ఎయిర్‌పోర్ట్‌లో. అందుకే గట్టిగా ఒక రౌండ్ యేసేసాను. పర్లేదు బావుంది బర్గర్ కింగ్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎటు చూసినా ఫారినర్సే కనిపిస్తున్నారు. పని ముగించుకొని బయటకొచ్చేసరికి ఇక్కడ గోడల పైన మన కల్చర్ మొత్తాన్ని చూపిస్తున్నారు. ఒకప్పుడు ముంబై ఎలా ఉండేదో, మన కంట్రీ ఎలా ఉండేదో మొత్తం గోడలపై అయితే బాగా చూపించారు. బాగుందనా? నిజం బాగుంది. ఇది చూసారు కదా మామ! దీని మీద మనం నడాల్సిన పనే లేదు. జస్ట్ అలా నిలబడితే చాలు. అదే మనల్ని పట్టుకొని వెళ్ళిపోద్ది. దీన్నేమంటారో నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిసినట్లుంటే కామెంట్ చేయండి. ఎయిర్‌పోర్ట్‌లో తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి మామ. ఓపిక లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లో తిరగలేం. నాదైతే 72 గేటు. 72 అంటే ఎగ్దమ్ లాస్ట్‌కెళ్ళిపోవాలి. అందుకే చాలా సేపటి నుంచి నడుస్తున్నాను. ఎంత నడిచినా సరే రావట్లేదు. పాపలిద్దరు నడిచేస్తాండ్రు. హ్మ్. మరి ఎక్కడికెళ్తారో ఏమో మరి.
ఇగో చూస్తున్నారు కదా! ఇవే ఫ్లైట్స్. ప్రస్తుతానికైతే ఇక్కడ రన్‌వే పైన కూడా ఫుల్‌గా వర్షం పడుతుంది. దానివల్లే అనుకుంటా 2 అవర్స్ డిలే అయింది నా ఫ్లైట్. నా పక్కన గేట్‌లో అయితే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఒక్కొక్కరుగా లోనకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ సింగపూర్ ఎళ్తారు. చూసారు కదా లోపల ఇంటీరియర్ అయితే సూపర్ ఉంటది. ప్రస్తుతానికైతే నేను గేట్ 72 దగ్గరికైతే వచ్చాను. నాకైతే అంతగా వీడియోస్ తీయడం అయితే రాదు. ఏదో ట్రై చేశాను కొత్తగా. ఎలా ఉందో చూడాలి మరి మీరే. చూసి ఏదో కామెంట్ చేయండి. ఇగో ఇదంతా రెస్టారెంట్. ఇక్కడ ఒక అరగంట కూర్చొని ఒసుకేసాను నేను కూడాను. ముంబైలో 1 వీక్ స్టే చేసిన తర్వాత అయితే జాయినింగ్ అయితే వచ్చింది. జాయినింగ్ చైనాలో అని చెప్పారు. ప్రస్తుతానికైతే ముంబై టు హాంకాంగ్ వెళ్తున్నాను. హాంకాంగ్ టు చైనా. మరి జాయినింగ్ అయితే ఎప్పుడుంటదో తెలీదు. ప్రస్తుతానికి షెడ్యూల్ డిలే అవుతూ వెళ్తుంది. మొత్తానికైతే వర్షం కొద్దిగా తగ్గినట్లుంది మామ. వర్షం తగ్గితే ఫ్లైట్స్ అవన్నీ పెడతారు. ఇగో కనిపిస్తుందిగా ఇదే మేము వెళ్ళాల్సిన ఫ్లైట్. ప్రస్తుతానికైతే లగేజ్ మొత్తం లోపల పెడుతున్నారు. కింద డిక్కీ ఉంది కదమ్మా! ఆ డిక్కీలోటి లగేజ్ మొత్తం పెడతారు. కాకపోతే వీళ్ళు లగేజ్ మొత్తం ఎలా పడితే అలా పడేస్తారు. ఇలాంటివి చాలా కంప్లెయింట్లు కూడా ఎళ్ళాయి. బ్యాగులు చిరిగిపోవడం, బ్యాగులు విరిగిపోవడం ఇలాంటివి చాలా అవుతుంటాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే విరిగిపోతాయి. నేను చాలా సార్లు కంప్లెయింట్లు పెట్టినా ఎవడు పట్టించుకోడు. అలాగైతే 2:00 వరకైతే టైం గడిపేశాను. పాపం ఆంటీ చాలా కష్టపడుతుంది కూర్చోడానికి. మనిషి అలా ఉంది ఇంకెక్కడ కూర్చుంటది తనేను. మొత్తానికైతే బోర్డింగ్‌కైతే టైం అయిపోయింది. బోర్డింగ్ కోసం లైన్‌లో వెయిట్ చేస్తున్నాం. ఇగో చూడండి పాప మధ్యలో దూరేసింది. మనం ఎందుకు ఏంటి అని అడగలేదు. అదే మన ఊర్లో అయితే పట్టుకొని వెనక్కి లాగేస్తాం. కాకపోతే ఇది ఎయిర్‌పోర్ట్ కదని ఆగిపోయాను. మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని లోనికి వెళ్ళిపోతున్నాం. ఇగో కనిపిస్తుందిగా అదే మా ఫ్లైట్. 1 వీక్ ముంబైలో స్టే చేసిన తర్వాత మొత్తానికైతే ఫ్లైట్‌లోకైతే వచ్చేసాం. బ్రదర్ సైడ్ అయితే ఇవ్వలేదు చాలా సేపటి వరకు. వెయిట్ చేశాను. మొత్తానికి నా సీట్ అయితే నాకు దొరికింది. నా బ్యాక్ సైడ్ అయితే ఒక అమ్మాయి పడింది. మీకు వీడియోలో కూడా కనిపిస్తది బ్యాక్ సైడ్. చూడండి ఎవడి పనిలో ఆడు బిజీగా ఉన్నాడు. ఫ్లైట్ ఎళ్ళే ముందు విండో సీట్‌లో ఉన్న ఒక వ్యక్తినైతే అడిగాను. బ్రదరు ఒక 5 మినిట్స్ కోసం సీట్ ఇస్తావా అంటే ఇచ్చాడతను. ఫ్లైట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా వీడియోలో. ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఫ్లై అయిపోయింది. కనిపిస్తుంది కదా అలాగా పైకెళ్తుంది. చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఫ్లైట్సేని. పైకెళ్తే కొలిది ఇంకా చిన్నగా కనిపిస్తాయి. నైట్ టైమ్ ముంబై చాలా నీట్‌గా కనిపిస్తది. మార్నింగ్ అయితే మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ చూసినా మనకి చెత్త తప్ప ఇంకేం కనబడదు. చూడండి నైట్ టైమ్ ఎంత బాగుందో లైట్స్‌తో అన్నిటితోని. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోయిన హాఫ్ అన్ అవర్‌కి పాపలొస్తారు ఎయిర్ హోస్టర్స్. ఫుడ్ అయితే ఇచ్చారు. ఫ్లైట్‌లో ఫుడ్ అంటే మనకు తెలిసిందే కదా! లైట్‌గానే ఉంటది. ఫుడ్ కనిపిస్తే మనం ఎక్కడ అవుతాం మామ. అందుకే తీసి గట్టిగా ఫుడ్ ఒక రౌండ్ ఏసేసాను. ఏసిన తర్వాత లైట్‌గా స్లీపేసాను. పడుకొని లేచినప్పటికైతే హాంకాంగ్ అయితే వచ్చేసింది. మిగిలిన వీడియో అయితే పార్ట్ 2లో చూడండి. నా కంటెంట్ నీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చెయ్యి మామ.